హలో ఆల్, ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఏం లేదు, మునక్కాయ సాంబార్. ఇందులో ఏంట్రా అంటే పిల్లలకు కూడా కొంచెం తినేలాగా ఈజీ అయ్యేలాగా ఒక స్మాల్ రెసిపీ ఉందండి. అది కూడా మీకు చూపిస్తాను. ఈ రెసిపీ ఏంట్రా అంటే 6 months బేబీ నుంచి 2 years బేబీ వరకు తినొచ్చు. మా పాప 3 years కానీ ఇప్పటికీ ఆ రెసిపీ ఇష్టపడుతుంటుంది. సో ఇక్కడ ముందుగా 2 మునక్కాయలు తీసుకొని కొంచెం పసుపు కారం వేసేసి నీళ్ళలో ఉడకబెట్టుకుంటున్నాను. కందిపప్పు అయితే ఈ గ్లాస్తో 1.5 కప్పు తీసుకున్నానండి. అండ్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమాటో, 4 వెల్లుల్లి తీసుకున్నాను. దీన్ని కడిగేసుకొనేసి ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే అండి. మిగతా తర్వాత చెప్తాను. ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండుని తీసుకొని ఇలా నీళ్ళలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఏంటంటే ఏం లేదండి, ఈజీగా మెదిపేసుకొని కూరలో కలిపేసుకోవచ్చు. అంతే. ఇవన్నీ అయిపోగానే మొత్తం ఒకసారిగా వేసేసుకొని పోపుకి ఇక్కడ ఆల్రెడీ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. సారీ అండి, నేను పసుపు చెప్పడం మర్చిపోయాను. పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట కుక్కర్ పెట్టే ముందు. సో 6 విజిల్స్కి నాకు ఇట్లా మెత్తగా ఉడికిపోయింది. ఇందులో తగినంత ఉప్పు యాడ్ చేసుకొని తర్వాత పక్కన కొంచెం పప్పు తీసి పెడతానండి. ఇదేనండి ఆ సీక్రెట్ రెసిపీ. దీన్ని కనుక మనము వేడి అన్నంలో కొంచెం నెయ్యి యాడ్ చేసి బిడ్డలకు పెట్టామంటే సూపర్గా అయిపోతుంది. పండుకొని మన కూర కూడా అయిపోతుంది. బాయ్.